మా సినిమా బంపర్ ఆఫర్, మా తమ్ముడు హీరోగా రిలీజ్ అయిన బంపర్ ఆఫర్. వెరీ గుడ్ రిపోర్ట్ అండ్ వెరీ గుడ్ ఓపెనింగ్స్. మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ వచ్చినాయి. వెరీ హ్యాపీ. దీనికి నేను ప్రొడ్యూసర్ మాత్రమే, డైరెక్టర్ జై రవీంద్ర. అన్ని ఏరియాల నుంచి మంచి రిపోర్ట్ వచ్చింది. అండ్ థియేటర్ ఎక్సర్సైజ్ జనం వేరే థియేటర్లో పెట్టిన ఊళ్ళు చాలా ఉన్నాయి. అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ జయ రవీంద్ర, మా తమ్ముడికి మంచి హిట్ ఇచ్చినందుకు. సినిమా ఎంత పాజిటివ్ రిపోర్ట్ రాకపోతే నేను బాంబే నుంచి డైరెక్టర్ ఫోన్ చేసి ఐ వాంట్ టు ట్రై దిస్ సబ్జెక్ట్ విత్ అక్షయ్ కుమార్ అని. సో యూ వాంట్ టు మేక్ ద సేమ్ ఫిల్మ్ విత్ అక్షయ్ కుమార్తో చేద్దామని, సేమ్ కంటెంట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ రఘు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రావణమ్మ సాంగ్ ఈజ్ రియల్లీ రాకింగ్. సో ఫైనల్లీ మా తమ్ముడికి హిట్ వచ్చింది. మన సినిమాలు చేస్తుంటే ఏదో నేర్చుకుని ఉంటాం. 143కి ఎప్పటికీ నా డైరెక్షన్ ఎలా బెటర్ అయిందో మా తమ్ముడు కూడా అది యాక్టింగ్, డాన్స్ మోర్ ఎనర్జెటిక్గా చేశాడు. అండ్ సో హెయిర్ స్టైల్ అయితే మార్చడం వల్ల గుడ్ లుక్ వచ్చింది. ఎవ్రీథింగ్ టర్న్డ్ అప్ వెల్. సినిమా హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమాకి నిజమైన హీరో పూరి జగన్నాథ్ గారు. కథ, మాటలు, ప్రొడ్యూసరు మా అందరితో పాటు ఆయన ఉండి మమ్మల్ని నడిపించింది ఆయనే. మ్యూజిక్ పరంగా కానీ మిగతా ఏ విషయమైనా సరే ఆయన దగ్గర ఉండి ఆయన కేర్ తీసుకోవడం వల్ల ఈ సినిమా నిలబడుతున్నాను. థ్యాంక్స్ టు పూరి జగన్నాథ్ గారికి, థ్యాంక్స్ టు సాయి గారికి, థ్యాంక్స్ టు టెక్నీషియన్స్ అందరికీ, సినిమా చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. యాక్చువల్గా బంపర్ ఆఫర్ సినిమాకి స్టార్ హీరో లేడు, స్టార్ డైరెక్టర్ లేడు, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లేడు, స్టార్ హీరోయిన్ లేడు. మేమంతా కొత్త వాళ్ళమే దీనికి. అయితే దీనికి ఉన్న ఏకైక బ్రాండ్ నేమ్ పూరి జగన్నాథ్, ఈ చిత్రానికి నిర్మాత. మేమేం చేసామంటే పూరి జగన్నాథ్ ఈ చిత్ర నిర్మాత, కానీ ఏ రోజు దేన్ని ఆయన పట్టించుకోలేదు. ఎవరికి ఏం కావాలో అన్నీ ఇచ్చాడు. కానీ మేము దర్శకుడు పూరి జగన్నాథ్ ఫోటోని మాత్రం ఈ ప్రమోషన్స్కి బాగా వాడుకున్నాం. మేబీ నిన్న వచ్చిన ఓపెనింగ్స్కి కారణం అదే అనుకుంటాను. చాలా ట్రెమెండస్ ఓపెనింగ్ అండి ప్రతి చోట నుంచి కూడా. తనన్నట్టు కొన్ని జిల్లాల్లో అయితే ఒక థియేటర్లో షోకి జనం ఎక్కువైపోతే ఆ పక్క థియేటర్లో ఉన్న వేరే సినిమా తీసి ఏలూరులో తీసి బంపర్ ఆఫర్ చిత్రాన్ని వేస్తే ఇంకో షోకి జనం మిగిలేదు. సో అలాంటి కలెక్షన్స్, మాకు వచ్చిన కలెక్షన్స్ రిపోర్టు నేను సాయంత్రం సెకండ్ షో అయిన తర్వాత వచ్చిన రిపోర్ట్ అంత స్ట్రాంగ్గా ఉంది. సో ఈరోజు రేపు ఇంకా ఈ వీక్ అంతా కూడా దీనికి ఆ బలం నిలబడద్దని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్, మేధావులకు నచ్చే చిత్రం కాదు ఇది. ఒక కామన్ మ్యాన్. ఎందుకంటే సాయి నేను రాత్రి విశ్వనాథ్ థియేటర్లో మధ్యలో అంటే దగ్గరగా నేలకు దగ్గరగా కూర్చొని చూసాం. మేము అనుకోని కొన్ని డైలాగులు కూడా చాలామంది అవుతున్నారు. అంటే ఒక కామన్ మ్యాన్, ఒక మాస్ ఆడియన్స్ సైకాలజీ మీద ప్లే అయినటువంటి కథ ఇది. సో వాడు తను చేయలేడ పని, బట్ తన తరపున ఎవడో స్క్రీన్ మీద, సినిమా అంటేనే ఒక ఊహ, ఆ ఊహలో బతుకుతాం మనం. ఒక్కొక్కసారి మనం చేయలేని పని తెర మీద ఎవరైనా చేస్తుంటే అది మనమే చేసినట్టుగా ఫీల్ అవుతాం. సో అలాంటి కాన్సెప్ట్ అక్కడ ఎగ్జాక్ట్గా అక్కడ ఆ మాస్ ఆడియన్స్లో ప్లే అయింది. 5 years తర్వాత నాకు ఒక సక్సెస్ వచ్చిందండి, ఇది బంపర్ ఆఫర్. సో నాకే కాదు, నాకు, రఘు గారికి, జయ రవీంద్రకి, మాకు ముగ్గురికి అన్నీ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏదంటే ఈ బంపర్ ఆఫర్ సినిమా. నాకు బంపర్ ఆఫర్, డబ్బులు వస్తే నాకే వస్తాయి. అలానే ఇంత సక్సెస్ చేసి మాకందరికీ బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆంధ్ర ప్రేక్షకులందరికీ నమస్తే.